ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఒక మహర్షి సంధ్యావందనం చేస్తుండగా పక్కనున్న బండ మీదకెక్కి ఒక యువకుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి దైవ ప్రార్థన చేయసాగాడు. అతడి వాలకం చూసిన మునికి అది భక్తి కాదు, విరక్తని క్షణంలో అర్థమైపోయింది. బతుకు చాలించడం కోసమే చివరిసారిగా దేవుణ్ణి తలుచుకుంటున్నాడని గ్రహించి నదిలో దూకబోతున్న వాణ్ణి చటుక్కున చెయ్యి పట్టి వెనక్కి ఆపాడు. కళ్ళు తెరిచిన ఆ యువకుడు నేనింకా చావలేదా అని ఆశాభంగం చెంది ఋషివైపు నిరసనగా చూశాడు. ఎందుకు స్వామి ఆపారు? ఈ పాటికి తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాణ్ణి కదా అని అన్నాడు. మహర్షి తల అడ్డగా ఊపి, తప్పు నాయనా, దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టమేమిటో చెప్పు అన్నాడు. ఆ యువకుడు కాస్త ఓరడిల్లి కళ్ళు తుడుచుకుని, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థం, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఆ మహర్షి ఆలోచించి, సరే నాయనా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని సంవత్సరం పాటు వాయిదా వేయు. ఈ ఒక సంవత్సర కాలము ఉచితంగా నాకు ఇవ్వు, అంటే నేను చెప్పినట్టు నడుచుకో, తర్వాత నీ కోరిక నెరవేర్చుకో అన్నాడు. అలాగే స్వామి అనేసి అతని వెంట తీసుకుని వెళ్ళాడు. ఒక ఆటవిక గూడానికి తీసుకుని వెళ్ళి మహర్షిని ఆటవికులు సాధారణంగా ఆహ్వానించి సకల సపర్యలు చేశారు. వారిని దీవించిన ముని ఆ యువకుడిని వారికి అప్పగించి, ఇతడి పేరు ఆనందుడు, 1 ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు. నన్ను గౌరవించినట్టే ఇతడిని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మహర్షి ఆజ్ఞను శిరసావహించిన ఆటవికులు ఆనందుడిని కాలు కింద పెట్టనీయకుండా సకల సౌకర్యాలతో సేవించసాగారు. కొన్ని రోజులు హాయిగా గడిచింది. ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా పని చేయాలనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాన్ని నిశితంగా పరిశీలించాడు. వారంతా అజ్ఞానంలోని, అభివృద్ధి కామ దూరంలోని ఉన్నారని గ్రహించాడు. ఒక రాత్రి గూడెం వాసులను సమావేశపరిచి ఆనందుడు ఇలా అన్నాడు. మీ శక్తి సమయము చాలా వరకు వృధాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడాన్ని, మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు. సరే అని అందరూ ఒప్పుకున్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే గూడెంలోని తెలిసిన పిల్లలందరినీ కొండదేవర విగ్రహం దగ్గరున్న వేప చెట్టు కిందకు చేర్చి పాఠశాల ప్రారంభించాడు. వృద్ధులకి బట్టలు, చాపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన వారిని కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు పండించే సేద్యగాళ్లుగా మార్చాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు బియ్యం వంటి అటవీ ఉత్పత్తులు సేకరించే పని అప్పగించాడు. వాటన్నిటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి, అన్నల సహకారంతో అక్కడ ఆటవికుల చేత అంగళ్ళు తెరిపించాడు. ఇప్పుడు ఆనందుడు ఆటవికుల క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తల మునకలైపోయారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. ఆ ముని గూడానికి వచ్చి, ఆనంద, నాకిచ్చిన మాట నిలబెట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. గడువు దాటింది కనుక నీకు నేను అడ్డు చెప్పను. స్వేచ్ఛగా వెళ్ళి ఆత్మహత్య చేసుకో అన్నాడు. ఆనందుడు ఋషి కాళ్ళ మీద పడి, నాకిప్పుడు చావాలని లేదు స్వామి, బతకాలని ఉన్నది అని కన్నీరు కార్చాడు. మహర్షి అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకుని, నాయనా, నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారేయడమో కాల్చేయడమో చేసే బదులు అది సరిపోయే వారికి ఇస్తే ఉపయోగపడుతుంది. నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇప్పుడు ఎంత అర్థవంతంగా మారిందో చూసావా? ఈ సృష్టిలో నిరుపయోగమైనది ఏదీ లేదు అని అన్నాడు. నిజమే స్వామి, నాకు పనికిరాని నా జీవితం ఈ ఆటవికులకు ఉపయోగపడి నాగగిరులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడాలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నా కోసం వారు ఎదురు చూస్తున్నారు. తాము సెలవిస్తే బయలుదేరతాను అని అన్నాడు ఆనందుడు. ఎవరైనా ఈ భూమి మీద సాధించేవారిని ఇష్టపడతారే కానీ చచ్చేవారిని కాదు. నీవు బ్రతుకు, నలుగురిని బతికించు. అప్పుడే నీ జీవితానికి అర్థము, జీవితానుభవం నాకు పరమార్థము లభిస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.